ఎన్నిసార్లు కాల్ చేయాలన్నయ్య, నాన్న చనిపోయాడు. వెలుగు చీకటిలోన ఊళ్ళో ఉన్న గొడవలు స్కూల్కి వెళ్ళిన గొడవలు ఒక పనికిరాని ఎడల తయారవుతున్నా కదా లే లే. ఊర్లో చెప్పిన మాటలు విన్నాగా, నా మాటలు ఎప్పుడన్నా విన్నావా? స్కూల్లో ఎగ్జామ్ పాస్ అయ్యేవారు నువ్వు? అసలు ఎగ్జామ్ రాసావా నువ్వు? కాపునా ఇంకా కొడితే నేను చచ్చిపోతాను. ఓ చచ్చిపోయావు కదూ. ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను విన్నాను, నీ చెప్పింది నువ్వు విను విను విను. ఎక్కడికి వెళ్ళావరా? బయటికి బయటికంటే బయటకంటే బయటకే బయటికి 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 నేనంటే కూలని అలా చేసి కుటుంబాన్ని పోషించడానికి బయటికి వెళ్తున్నా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? తాగొచ్చావా? ఏం పాపం చేస్తే పుట్టేవారు నాకు దరిద్ర నా కొడక. నాన్న ప్లీజ్, నాన్న లోపలికి రా, నాన్న అందరూ చూస్తున్నా, లోపలికి రా నాన్న ప్లీజ్ నాన్న. రే ఎవరో తెలుసా నీకు? నీకు చెల్లుందని గుర్తుందా? నీ పెళ్లి కోసం దాచిన డబ్బులు పేకాట్లో నాశనం చేస్తావు కదరా. 25 సంవత్సరాలు వచ్చినా ఇంకా నా భుజాల మీదే మోస్తున్నాను రా. కనీసం బస్తాలు మోస్తే కూలి 10 రూపాయలన్నీ ఇస్తారా. ఆ విలువ ఉందారా నీకు? రే నిన్ను మోసి మోసి నా భుజాలు నొప్పి వస్తున్నాయిరా. రే నువ్వు వేసుకున్న షర్టు, నువ్వు వేసుకున్న ప్యాంటు, ఆఖరికి నీ లోపల అండర్వేర్ కూడా నా కష్టాచేతనేరా, నేను కొనిపెట్టినరా. ఏంట్లారా నువ్వు ఇక్కడ కొడితే నేను నొప్పి ఇక్కడ వస్తుంది. ఆఖరికి ఈ షర్టు, ఈ ప్యాంటు, ఆఖరికి ప్రాణం కూడా నువ్వు ఇచ్చిందే కదా నాన్న. చిన్నప్పుడు స్కూల్ ఫీజులు కట్టు, నాకు బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళు, పండగ రోజుల్లో బట్టలు కూడా కొన్నావు. నాడు నా కొడుకని నలుగురికి చెప్పి ముడిసమయ్యావు కాదు నాన్న. ఆఖరికి కోరుకున్న ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు లేకుండా పోయావు కదా నాన్న. మాలాంటి కొడుకులు కొద్ది రోజులు నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే అలా చేసుకోండి మామా.